శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. సాధన చేయకపోతే ఏమిటో విందాము. ఒక రాజుగారు తన రాజ్యములో తప్పు చేసిన వారిని తన వేట కుక్కలను మీదకు వదిలి దారుణంగా చంపించేవారు. ఒకరోజు మంత్రి కూడా తప్పు చేశారు. రాజు ఆయనకు కూడా అదే శిక్ష వేశారు. మంత్రి రాజును వేడుకున్నారు, అయినా వినలేదు. మంత్రి 10 రోజుల గడువు కోరారు. రాజు అనుమతించారు. ఆ సమయంలో కుక్కలను పెంచే వాడిని కోరి తాను కుక్కలకు అన్ని రకాల సేవలు చేశారు. 10 రోజుల తర్వాత రాజు శిక్షకు ఆదేశించారు. కానీ కుక్కలు మంత్రిని దగ్గరికి తీసుకుని ముద్దాడాయి. రాజు ఆశ్చర్యపోయి మంత్రిని అడిగారు. అప్పుడు మంత్రి, 10 రోజుల సేవకే కుక్కలు విశ్వాసం చూపాయి, కానీ మీరు 20 సంవత్సరములు సేవ చేసిన నన్ను ఒక్క తప్పుకే మరణశిక్ష వేశారు. తప్పు ఎవరైనా చేస్తారు, కానీ పరిస్థితులను బట్టి, వెనుకటి ప్రవర్తనను బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఆవేశం కన్నా ఆలోచన ఉండాలి. శిక్ష విధించడం కన్నా బంధాలు ప్రేమతో మార్పు తేవాలి అన్నారు. అలాగే మనసు మాయను మచ్చిక చేసుకోవాలి. అన్ని రకాల సమస్యలను ఆహ్వానించి బుజ్జగిస్తూ ప్రేమించి బయటకు పంపాలి. కావాల్సినవి ప్రేమించి ఆహ్వానించాలి. అందుకు సరైన సాధన చెయ్యాలి. అన్నీ నీతోనే ఉంటే ఎక్కడికి ఉరుకులు పరుగులు? తెలియనప్పుడు చేశాం, తప్పులేదు. తెలిసాక కూడా చేస్తే వారిని ఈ సృష్టిలో ఎవ్వరూ మార్చలేరు. మార్పు రాదు. సత్యాన్ని తెలుసుకున్నాక కూడా సరైన సాధన చెయ్యకపోతే చేసేదాకా జనన మరణ చక్రబంధంతోనే తిరుగుతూ ఉంటారు. నీకున్న రకరకాల సమస్యలు ద్వారా సమాజం, బంధుమిత్రుల నుండి అవమానాలు, హేళనలకు గురి అవ్వటం జరుగుతుంది. వాటి గురించి ఆలోచించి ఆవేదన పడే కన్నా వాటన్నింటి నుండి బయటపడే ప్రయత్నంకు సమయాన్ని అనగా సరైన సాధన చేస్తే సరిపోతుంది. అప్పుడు అవమానించిన వారే అభినందిస్తారు, హేళన చేసిన వారే కీర్తిస్తారు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.